ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను ఇక్కడ ఉన్న అధికారులకు చెప్తున్నారు. వాళ్ళు దాన్ని వెంటనే క్లియర్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రతి వారంలో 2 రోజుల పాటు ప్రతి మంగళ శుక్రవారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఇక్కడ ఉండి వాళ్ళ అర్జీలను వెంటనే క్లియర్ అయ్యే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అంతా పాటు ఇక్కడికి వచ్చిన బాధితులు ఉన్నారు. వాళ్ళ సమస్య దేనికోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో మాట్లాడారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది సూర్యాపేట జిల్లా మేడం. మా తెలంగాణ హయ్యర్ వెహికల్ ప్రభుత్వ ఆఫీసుల అంగన్వాడీ ఆఫీసులలో మేము వెహికల్ పెట్టి సంవత్సరంన్నర నుంచి బిల్లులు రావట్లేదు మేడం. అసలు ₹1 బిల్లులు రావట్లేదు. తిరిగిలో మేడంలేమో మర్చిపోతున్నారు. వాళ్ళు మా వెహికల్లో తిరుగుతున్న మా విషయమే మర్చిపోయారు. బిల్లుల సంగతి ఎప్పుడు అడిగినా మాకు తెలియదు, పైనుంచి వచ్చినప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు మేడం. సంవత్సరంన్నర అయింది. 15-16 నెలల నుంచి ఒక్కొక్క బండికి సంవత్సరంన్నర నుంచి బిల్లులు రావాలి మేడం. మాకు ఈఎంఐ కట్టడానికి, మా పిల్లల పోషణ, కుటుంబానికి డీజిల్కు మేము సొంతంగా వాడి ఇప్పుడు వస్తుంది, 3 నెలలకు వస్తుంది, 6 నెలలకు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. అసలు రాకపోయేసరికి ఈ ప్రజాభవన్కి మేము దరఖాస్తు చేయడానికి వచ్చినాం మేడం. మొదటిసారి మేడం. ఆల్రెడీ మేము అందరి DW వాళ్ళకు, CDP వాళ్ళకు అందరికీ లెటర్ ఇచ్చినాం మేడం. ఏ స్పందన లేకపోయేసరికి ఇక్కడికి వచ్చినాం మేడం. మేము ఈరోజు అధికారులను కలిసినాం మేడం. మేము ప్రయత్నం చేస్తాం, ఈ 15-20 రోజులలో వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మా దృష్టికి ఇంతవరకు రాలేదని చెప్తున్నారు మేడం. వీళ్ళకు ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు మర్చిపోతున్నారు మేడం. వీళ్ళు మా వెహికల్లో తిరుగుతున్నా అనే విషయమే మర్చిపోతున్నారు. మాకు బిల్లులు లేక మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి మేడం. ఇంకో 3 నెలలు 4 నెలలు మేము చేస్తే అప్పులతోనే అప్పుల కుప్పగా మారిపోయినాం మేము. ఒక్కొక్కరు 3-4 లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఆ బండి మీద పెట్టుబడి పెట్టి 10,000 జీతం కోసం తోలుతుంటే 33,000 గిట్ట ఇప్పుడు పెరిగిన ధరలకు ఆ 33,000 గిట్ట సరిపోవట్లేదు మేడం. 10 సంవత్సరాల క్రితం పెంచిన 33,000 రూపాయలు ఇప్పుడు ఉన్న డీజిల్కు అసలు రూపాయి గిట్ట సరిపోవట్లేదు. ప్రతి విషయానికి మా వెహికల్ అన్ని చోట్ల వాడుతూనే ఉన్నారు మేడం. విజిట్కైనా, అన్ని ఆఫీసులకైనా, ఎక్కడికైనా తిప్పుతూనే ఉన్నాం. 2,500 కిలోమీటర్లు తిప్పుతున్నాం మేడం. చెప్పండి, ఏంటి అసలు ప్రాబ్లం? ఇక్కడ ఏమన్నారు మేడం? ఇవి సంబంధిత ఏంటంటే 2017లో ఈ 33,000 జీవో వచ్చింది మేడం. అప్పుడు 60-65 రూపాయలు డీజిల్, ఇప్పుడు 97-98 రూపాయలు డీజిల్ అయింది. ఇప్పుడు కూడా అదే జీవో 37,000 రూపాయలు అద్దె వాహనాలు చెల్లించడం జరుగుతుంది. నెరి అంగన్వాడీ కార్యాలయాలలో మేము 10-15 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. ఇప్పుడు సంబంధిత అధికారులు మా గురించి పట్టించుకున్నది లేదు, దానికి న్యాయం చేసింది లేదు. మేము మా CDPO స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టరేట్ స్థాయి వరకు కూడా పోవడం జరిగింది. ఎప్పుడు పోయినా కానీ మేము చూస్తున్నాం, చేస్తున్నాం, సంబంధిత అధికారుల నుంచి మీకు చెప్తున్నాం, వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇంతవరకు డబ్బులు రాకుండా ఒక్కొక్క ప్రాజెక్టులు మేడం 33,000 రూపాయల జీవో ప్రకారం 12 నుంచి 16 నెలల వరకు బిల్లు పెండింగ్ ఉన్నాయి మాకు. అందువల్ల మేము EMIలు కట్టుకోవడం కానీ, పిల్లల పోషణ కానీ మా జీవితమే బరువు భారం అయిపోయింది. అందుకు గాను ఇప్పుడు 33,000 రూపాయలు అనేది సగటుకు వ్యక్తికి ఈ కారు డీజిల్కి కానీ, EMIలకు కానీ దేనికి సరిపోవడం లేదు. మా యందు దయించి 48 నుంచి 50,000 రూపాయలకు పెంచమని సంబంధిత అధికారులకు చాలాసార్లు విన్నపం చేయబడింది. రిక్వెస్ట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకున్న నాదుడే లేకుండా అయిపోయింది. ఇది విషయం మేడం. చాలా మనోవేదనతోని ఆయా జిల్లాల నుంచి మేము ఎక్కడి నుంచో పొద్దున 3 గంటలకు 2 గంటలు లేచి ప్రజావానికి వచ్చి మా యొక్క వివరములు సంబంధిత అధికారులకు తెలియజేసి మాకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి లేని ఎడల చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు ఇంతవరకు బిల్స్ రాలేదు. ఇది విషయం మేడం. సో మొత్తం మీద ఈ పరిస్థితి మనం గత వారంతో పోల్చుకుంటే ఈ వారం క్రౌడ్ చాలా పెరిగింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి. అండ్ ఇంకోవైపు ఇక్కడ ఉన్న ప్రజల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు రోపును కూడా వాడుతున్నారు. మనకు మొదటి వారంలో ఏ విధంగా క్రౌడ్ కనిపించిందో అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతున్నది. ప్రస్తుతం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? నుండి వచ్చామండి. నేను హ్యాండిక్యాప్ నండి. నా పేరు ఇర్షాద్ ఫజిల్, MSc BEd చేస్తున్నానండి. మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో VRAగా చేస్తున్నారు. ఆయన గారు జాయిన్ అయినప్పుడు ఆయనకి 40 ఇయర్స్ ఏజ్ ఉంది. కానీ SRలో వీళ్ళు చేసిన తప్పిదం వల్ల మా నాన్నగారికి మొత్తం సర్వీస్ లాస్ అయిపోయింది సార్ మేడం. ఆయన చదువుకోలేదు, ఆయనకి స్టడీ సర్టిఫికేట్స్ లేవు. వాళ్ళ ఇష్టానుసారంగా SRలో 1963 అని వేసేసి ఆయన ఏజ్ బార్ అయిపోయిందని ఇప్పుడు వారసత్వంగా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా నేను వికలాంగురాలని మా నాన్నగారు నాకు ఆ ఉద్యోగం ఇద్దామని చాలా ఆశపడ్డారు. నేను మొన్న రీసెంట్గా VRAలకు సంలీనం వేరే డిపార్ట్మెంట్లో సంలీనం చేసినప్పుడు నేను వెళ్ళి మొత్తం SR మొత్తం సార్ దగ్గర వెరిఫై చేశాను. అప్లికేషన్ కూడా పెట్టాను, కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ పెట్టాను. మా నాన్నగారు SRలో కరెక్షన్ చేయండి అని, చదువుకోలేదు, స్టడీస్ లేవు అనేసి. కానీ అక్కడ మండలం లెవెల్లో ఫైట్ చేసిన పని కాలేదు, జిల్లా లెవెల్లో చేసిన పని కాలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వచ్చిన సార్ కూడా కలవలేదు.
ఇంత దూరం నేను హ్యాండిక్యాప్ అయి ఉండి ఎంతో కష్టపడి వచ్చాను, కానీ సార్ని కూడా కలవలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. అప్లికేషన్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. మళ్ళీ లోపల సార్ ఇప్పట్లో కలవరమ్మా, మీరు ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళకి ఇస్తాను, కానీ నా సమస్య సార్ చూస్తేనే కదా తెలిసేది ఒక వికలాంగురాలిగా. కానీ ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళకు వాళ్ళు చెప్తారు కదా, అది నాకు నమ్మకం లేదు మేడం, అనిపించలేదు. ఎందుకంటే లోపల చూసిన దాన్ని బట్టి చూస్తే నాకు ఎలాంటి అవకాశం వస్తుందని ఛాన్స్ అనిపించలేదు. ఒక్కసారి సార్ని కల్పిస్తే మా బాధ మేము చెప్పుకుంటాం కదా. వికలాంగురాలు ఎక్కడెక్కడ నుండో వస్తున్నాం, మేము నార్మల్ పీపుల్ కాదు. బస్సు ఎక్కలేము, దిగలేము. ఒక అడుగు తీసి వేయాలంటే ఒకళ్ళ సపోర్ట్ కావాలి. ఇంత దూరం వచ్చినప్పుడు ఖచ్చితంగా సీఎం గారు మమ్మల్ని కలవాలి. ఇంత చదువుకున్నాం, ఎంఎస్సీ బీఎడ్ చేసి ఉన్నాము, ఉద్యోగాలు లేవు. బయట వెళ్తేనేమో ఉద్యోగాలు ఎవరు ఇవ్వట్లేదు, మీరు నిలబడలేరు అని కనీసం సిట్టింగ్ జాబ్స్ కూడా ఇవ్వట్లేదు మాకు. మేము ఎలా బతకాలి? ఇంత చదువుకున్నాం కదా, మామూలు వాళ్ళతో పాటు సమానంగా చదువుకున్నాము. ఉద్యోగాలు లేకుండా పేరెంట్స్ మీద, వృద్ధులైన పేరెంట్స్ మీద ఎట్లా డిపెండ్ అయ్యి బతకాలి మేము? ఒక్క అవకాశం అన్నా కలవడానికి సారికి ఇస్తారని ఆశతో వచ్చాను. ఖమ్మం నుండి వచ్చాను మేడం, మార్నింగ్ 4 o'clockకి వచ్చి ఉన్నాము, కానీ అవకాశం దొరకలేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వ్యూ ఎలా ఉంది, ఎంత సమయం పడుతుంది లోపలికి వెళ్ళడానికి? 2-3 minutes, ఎక్కువ ఏం పట్టట్లేదు. కానీ ఫెసిలిటీ బాగుంది, హెల్పింగ్ బాగుంది, సెక్యూరిటీ హెల్పింగ్ బాగుంది, వీల్ చైర్లో తీసుకురావడం బాగుంది. కానీ అధికారుల్ని మాత్రం కలవడానికి అవకాశం లేకుండా పోయింది. మాకు కావాల్సింది అధికారులు. పాక్కుంటైనా పోయి సార్ని కలుస్తాము, కానీ అది లేనప్పుడు ఎందుకమ్మా? హెల్ప్కి లేనప్పుడు ఏం చేయాలి? అది సో మొత్తం మీద ఈ విధంగా ఉంది పరిస్థితి. మనం చూసుకోవచ్చు ఒకసారి ఈ పరిసర ప్రాంతాలు చూసుకోవచ్చు, మొత్తం జనాలతో నిండిపోయింది. మొదటి వారంలో ఏ విధంగా వచ్చారో ఈసారి అదే విధంగా పెద్ద ఎత్తున ప్రజాభవన్కి తరలి వచ్చారు. చెప్పండి. వీఆర్ఏ అన్న తర్వాత వీఆర్ఏ అన్న తర్వాత గ్రామ సింహం లాంటి వాడు, గ్రామానికి ఒక సేవకుడు. అలాంటి వీఆర్ఏలు ఎప్పుడు తాతల నాటి నుంచి ఎప్పటి నుంచో గుప్తుల కాలం నుంచి ఉన్నారు. ఇవాళ ఈయన కేసీఆర్ గారు వీళ్ళని తీసి అటేసిండు, అటోళ్ళు ఇటో చేసినారు. మరి ఇప్పుడు వీళ్ళు దిగేటప్పుడు 300 రూపాయల శాలరీ దిగారు, ఇవాళ 10,000 అయినాయి. వీళ్ళు మార్చారు, వీళ్ళు రిటైర్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు ఏ రకంగా జీవించాలి? ఎలా జీవించాలి? 10,000 రూపాయల శాలరీ అయ్యేసరికి తీసేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? గ్రామ సింహం అన్న తర్వాత వాళ్ళు ఎంతకాలం అయితే జీవిస్తారో, వాళ్ళు అంతకాలం చేస్తారో అంతకాలం వాళ్ళకి చేసే అవకాశాన్ని కల్పించమని ప్రార్థిస్తున్నారు. వాళ్ళు చేయలేమన్నప్పుడు వాళ్ళ పిల్లలకి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం అరూరు విలేజ్. మా భూమి 20 గుంటల భూమి పక్క వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయించారు రాజకీయ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. అది కోర్టుకు పోయినాము, లోకాయుక్తి పోయినాము, ఎక్కడ పోయినా పని అయితే లేదు. కోర్టు పోతే కోర్టు రికవర్ ఆఫ్ పొజిషన్ అని ఇచ్చింది, అయినా భూమి జరగనిస్తలేరు. వాళ్ళకు అన్నదమ్ముల బలం ఉంది, వాళ్ళ బలం ఉంది, మాకు ఏం బలం లేదు. కాబట్టి నా భూమి నాకు ఇప్పించాలని కోరుతున్నాను. అలాగే మేడం, అలాగే రైతు బీమా ఇస్తాను టీఆర్ఎస్ ప్రభుత్వం. నా భార్య చనిపోయింది, రైతు బీమా ఇస్తాన్నారు, ఇవ్వలేదు. రైతు బీమా కూడా వచ్చేటట్టు చేయగలని కోరుతున్నాను. పరిష్కారం కావాలి. కోర్టు పోతే కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. కోర్టు ఆర్డర్ కూడా అప్లికేషన్ పెట్టినా, ఇప్పుడు రసీదు వల్లే ఏమి ఇవ్వలేదు. వివిధ జిల్లాల నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ అర్జీలను తీసుకొని ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నైట్ నుంచే ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళు నైట్ నుంచే బయలుదేరి 10 గంటల వరకు ఇక్కడ ఉండేలా చూసుకొని తమ సమస్యలను ఇక్కడ ఉన్న అధికారులకు చెప్పే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో మొత్తం మీద మనకి మొదటి వాణి కార్యక్రమం పెట్టిన మొదటి వారంలో ఏ విధంగా స్పందన కనిపించిందో అదే స్పందన ఈ వారం ఇప్పుడు కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఎక్కువ మంది మనం చూసుకోవచ్చు. పరిసర ప్రాంతాలు మొత్తం ప్రజలతో కిక్కిర్చిపోయింది. పెద్ద ఎత్తున తమ సమస్యలను చెప్పుకుంటే ఇక్కడ క్లియర్ అయితే అని భావించి పెద్ద ఎత్తున ప్రజావాణి కార్యక్రమానికి తరలి వచ్చారు. సో ఎక్కువగా మనం ఈ సమస్యలు చూసుకున్నట్లయితే ఎక్కువ ధరణి సమస్యలపైనే ఎక్కువ మంది వచ్చి తమ ఏవైతే సమస్యలు ఉంటాయో ఇక్కడున్న అధికారులకు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో మొదటి వారంలో ఏ విధంగా చెప్పండి, మీ సమస్య ఏంటి? సమస్య ఏంటంటే మాది వరంగల్ డిస్టిక్ వర్ధనాపేట్. అయితే మేము మా సాదా భయానామా మీద మా జాగా కొన్నాము. కొన్ని దాని మీద కంటిన్యూషన్గా పొలం నడుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పట్ట పాదులు కానీ చేసి ఏం చేసిండంటే అందులో నేమ్ మిస్టేక్ చేసేసిండు. ఒక నేమ్ ఉంటే ఒక నేమ్ రాసిండ్రు. మళ్ళీ మా పొలానికి ఇది నివాస గృహాలు మేము రాసేసిండు. మళ్ళీ మేము పోయి అప్లికేషన్ ఇస్తే ప్రజావాణికి అట్లా పంపించారు. దాని తర్వాత అది కరోనా వచ్చింది, మా ఆయన చనిపోయిండు. మా పట్టా పాస్బుక్ మాకు ఇప్పించి మా జాగా మీద మేమే దున్నుతున్నాడు, మా ఆయనే పొలం అవుతుంది, అంత అవుతుంది. అట్లా మిస్టేక్ చేసేసి పట్టా పాస్బుక్ ఇష్యూ చేయలేదు మేడం మాకు.
సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, మీ సమస్య క్లియర్ అవుతుంది అనుకుంటున్నారా? లోపల ఏమన్నారు అధికారులు? వాళ్ళు ఏం చేశారు, అక్కడ పంపిస్తామమ్మా, అక్కడ పంపించి మీకు న్యాయం చేస్తామని అప్లికేషన్ ఇచ్చి ఇప్పుడు వెళ్తున్నా. మాకు న్యాయం కావాలని కోరుతున్నాం మేడం. ఫస్ట్ టైమే వచ్చినాను మేడం. మనం చూసుకోవచ్చు, చుట్టూ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లాస్ట్ టైంతో పోలిస్తే, లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ పోలీసుల సంఖ్య కూడా పెరిగింది. అండ్ ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా మొత్తం రోప్ ఏర్పాటు చేసి బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఈ పరిస్థితి ఏవైతే ప్రజా భవన్ పరిసర ప్రాంతాలు మొత్తం బాధితులతో నిండిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఎక్కువ మంది తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. సో ఈ విధంగా పెద్ద ఎత్తున వస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చిన వాళ్ళని క్యూ లైన్ పెద్దగా ఉన్నప్పటికీ లోపలి పోని పని ఈజీగా 2-3 మినిట్స్లో సంబంధిత అధికారిని కలిసి వెంటనే పని అవుతుందని ఒకవైపు ఎవరైతే బయటకు వచ్చిన బాధితులు ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకోవైపు అధికారులు ఎవరైతే ఉంటారో సీఎంను కలవడానికి వస్తున్నారు, కానీ సీఎం ఇక్కడ ఛాన్స్ లేదని కొంతమంది వాపోతున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను ఇక్కడ సంబంధిత అధికారులతో చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడికి వచ్చిన బాధితులను వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం. ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మేము ఇవాళ కోల్బెల్ట్ ఏరియా సింగరేణి ప్రాంతం నుంచి వచ్చాము. 5 జిల్లాల పరిధిలో 11 ఏరియాల నుంచి సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరం ఇలా ప్రజావాణికి వచ్చి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అధికారులకి అందజేశాము. ఇవాళ సింగరేణిలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో మా వేతనాలు ఏమీ పెరగలేదు. 2021లో జీవో నెంబర్ 22ని గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఆ జీవోని సింగరేణి యాజమాన్యం అమలు చేయట్లేదు. బొగ్గు పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికుల కోసం జాతీయ స్థాయిలో వేతన ఒప్పందం జరిగింది. ఇవాళ దాని ప్రకారం కోల్ ఇండియాలో రోజుకి 1,199 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికుడికి చెల్లిస్తున్నారు. అదే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడికి మాత్రం కేవలం 504 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అందుకని వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం మేమందరం ఇవాళ వచ్చాం. రెండు సింగరేణి లాభాలలో మా కాంట్రాక్ట్ కార్మికులకి శ్రమ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఇవాళ సింగరేణి ఒక్క రోజు కూడా నడవదు. బొగ్గును కనుక్కునే దగ్గర నుంచి బొగ్గు తీసే పని, ట్రాన్స్పోర్ట్ పని, ఆస్తులు రక్షించే పని, మొక్కలు నాటే పని, కాలనీలో హౌస్ కీపింగ్ పని, సేల్ పీకింగ్, బెల్ట్ క్లీనింగ్, అన్ని రకాల డిపార్ట్మెంట్లో వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాం. కానీ వాళ్ళ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పేసి ప్రకటించిండు. 10 ఏళ్ల కాలంలో మా సమస్యను పట్టించుకోలేదు, మాకు అన్యాయం చేశారు. అందుకనే కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికులందరూ, కాంట్రాక్ట్ కార్మికులు కూడా టీఆర్ఎస్ను ఓడించారు, కాంగ్రెస్ని గెలిపించారు. ఈ కొత్త ప్రభుత్వం అయినా ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రామగుండంకి వచ్చారు, ఇల్లెందుకు వచ్చారు, కాంట్రాక్ట్ కార్మికుల వినతి పత్రాలు ఇచ్చాం. ఆయన మా సమస్యల మీద మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. అందుకని వాళ్ళ ఆశతోటి 11 ఏరియాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా వాళ్ళ డ్యూటీ మానుకొని ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద స్పందించాలి, కోల్ ఇండియా వేతనాలు అమలు చేయాలి, జీవో నెంబర్ 22 ప్రకారం జీతాలు చెల్లించాలి, లాభాల వాటా కానీ 20% బోనస్ కానీ చెల్లించాలని చెప్తున్నాం. 2022 సెప్టెంబర్లో 18 రోజులు సమ్మె చేసినాం. ఈ సమ్మె సందర్భంగా సెంట్రల్ లేబర్ అధికారుల సమక్షంలో సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసింది. కనీసం ఆ ఒప్పందాన్ని కూడా ఇవాళ అమలు చేయట్లేదు. ఆ ఒప్పందాన్ని మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అధికారులు కాగితం తీసుకున్నారు. మా రిప్రజెంటేషన్ని సంబంధిత అధికారులు ఎనర్జీ డిపార్ట్మెంట్కి సింగరేణికి పంపుతామని చెప్పారు. మేము నోట్ చేసుకున్నాము, మీకు మెసేజ్ వస్తుంది, తొందరలోనే మీకు సమాచారం వస్తుందని చెప్పారు. మీరు చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు? నేను సింగరేణి కాంట్రాక్ట్ కోసం. సింగరేణిలో 22 సంవత్సరాల సంధి మేము పనిచేస్తున్నాం. మాకు 7,000 8,000 జీతంతో సరిపోతలేదని టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు పర్మనెంట్ చేస్తా అన్నాడు, ఇళ్ళడుగు స్థలాలు ఇస్తా అన్నాడు. మమ్మల్ని అలాంటి ముచ్చట చెప్తే మేము 2 సార్లు గెలిపించినాము. మాకు ఏం న్యాయం చేయలేదని మేము ఇప్పుడు రేవంత్ అన్నను గెలిపించినాము. మాకు ఇప్పటికీ కోల్ ఇండియా వేతనం మాకు కావాలి, మా కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాం. మా ఎమ్మెల్యే గండసత్తాన్న మాది భూపాలపల్లి జిల్లా.
అక్కడ కూడా మాట్లాడితే చేస్తామన్నాడు. ఆ రకంగా మాకు ఇప్పుడు అందులో మహిళలు కానీ పురుషులు కానీ అంతా దళిత బిడ్డలే ఉన్నారు. అందరికీ మాకు న్యాయం జరగాలని, సింగరేణిలో ఓటకు కల్పించాలని, హాస్పిటల్ సౌకర్యం కావాలని, మాకు ఇండ్లు కావాలని, కిరాయిలు కట్టలేక సరైన తిండి లేక పిల్లలంతా ఇబ్బందుల పాలవుతానని రోడ్ల మీద తిరుగుతానని మేము ఇంత దూరం రిఫండ్ ఇచ్చేందుకు వచ్చినాం. మాకు న్యాయం జరుగుతుందని చేయాలని వచ్చినాం. సో మొత్తం మీద ఈ పరిస్థితి ఎవరైతే సమస్యలతో బాధపడుతుందో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి అని భావించి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాను. ప్రతి మంగళ శుక్రవారంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి నైట్ నుంచే ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి 10 గంటల వరకు ఇక్కడ చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అండ్ ఇక్కడున్న లోపలున్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడున్న అర్జీలను తీసుకొని వెంటనే వీళ్ళ సమస్యలకు సంబంధించిన ఎవరైతే శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారో వెంటనే వాళ్ళకి ఈ సమస్య గురించి చెప్పి వెంటనే క్లియర్ అయ్యే విధంగా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి సమస్య ఏంటో తెలుసుకున్నా. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది భూమి సమస్య మేడం. మా భూమి సమస్య మా డబుల్ బెడ్రూమ్లకు ల్యాండ్ వెళ్ళిపోయింది. మాకు డబ్బులు రాలేదు. మేము ప్రజావేదిక కూడా వెళ్ళాము, సిద్దిపేటకు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము, కానీ మాకు ఎలాంటి సాయం రాలేదు. ములుగు మండలం వెళ్ళాము, గజ్వేల్ తాలూకా లెవెల్ వెళ్ళాము, విఆర్ఓ వెళ్ళాము. అయితే మాకు వచ్చే చెక్కు మీ తమ్ముడికి ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. మాకు వచ్చే డబ్బులు మీ తమ్ముడికి ఇచ్చాము అని చెప్పి విఆర్ఓ ప్లస్ ఎంఆర్ఓ నాగమణి మేడం, విఆర్ఓ జయప్రకాష్ అని ఉన్నాడు. అప్పుడు వాళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళు చెక్కు తీసేసుకొని మాకు డబ్బులు రాకుండా చేశారు. వాళ్ళకి సపోర్టింగ్గా లోకల్ లీడర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ వెళ్తే కూడా అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా బెదిరియడం జరిగింది. మీరు కేసు తీసుకుంటే మీ మీద మేము సీఎం వరకు వెళ్తామని. వాళ్ళు కూడా మేమేం చేయలేమని చేతులెత్తారు. మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పటి నుంచి దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇక్కడైనా ప్రజాదరణకు వచ్చాము. ఇక్కడ నుంచి సీఎం నుంచి అయినా మాకు న్యాయం జరుగుతుందని, మా డబ్బులు మాకు ఇప్పియగలుగుతారని, మాకు నష్టపరిహారం చెల్లిస్తారని ఆశపడి వచ్చాము. ఇక్కడికి అధికారులు ఏమంటున్నారు? ఎంత సమయం పట్టింది కలవడానికి? కొద్ది సమయం పట్టింది. వాళ్ళు మీకు 100% మేము చేస్తామని భరోసా ఇచ్చారు. ఆ నమ్మకం మీదనే మేము తిరిగి రావడం జరిగింది. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలపై పోరాడుతున్నారు, ఏమంటున్నారు? 7 సంవత్సరాలు అవుతుంది మేడం. 7 సంవత్సరాల నుంచి మాకు ఎట్లాంటిది ఏమీ లేదు. అసలు మాకు మా మరిది మాకు చేసిన మోసం వల్ల మా అత్తమ్మ మా మరిది మమ్మల్ని అంతా మోసం చేసేసారు. మేము ఇప్పుడు ఊర్లో కూడా ఉండం మేడం, ఊర్లో ఉండము. మేము ఏదో నేనేమో మేము ఊర్లో ఉండము. ఇక్కడ వచ్చి ఏదో నేను కంపెనీకి వెళ్తాను, ఆయన ఆటో తోలుకుంటాడు. అసలు ఆ పని చేసుకుంటా మాకు వచ్చేది కూడా రాకుండా, మా అత్త మామ ఆస్తి ఏమీ లేకుండా అంతా మా మరిది తీసుకొని మాకు ఆయన ఒక్కడు తప్ప నాకు ఏమీ లేదు మేడం. 2 ఆడపిల్లలు. నేను ఎట్లా అది చేయాలో నాకు అసలు అర్థమవుతలేదు మేడం. అందరినీ కలిసినాం మేడం. అందరు ఇట్లనే అన్ని సైన్లు చేసి ఇచ్చారు, పేపర్లు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు మాకు సపోర్ట్ ఎవ్వరు చేయలేరు. ఇప్పుడన్నా మళ్ళీ మంచిగా మనకు ఏదన్నా న్యాయం జరుగుతుందని ఇటు దాకా వచ్చినాం మేడం. 2 ఆడపిల్లల్ని బతికించుకోవాలంటే ఎంత కష్టం మేడం. ఏం ఆస్తి లేదు మాకు. 7 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, ఇప్పటి వరకు సమస్య క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు అది వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు క్లియర్ అవుతుంది అనుకున్నారు. ఏ విధంగా భావిస్తున్నారు? క్లియర్ అవుతుందని ఇటు దాకా వచ్చినాం మేడం. మాకు క్లియర్ కావాలి, ఆశపడే వచ్చినాం ఇప్పటిదాకా. అక్కడైతే కాలేదు, ఇక్కడ అవుతుందని వచ్చినాము. ఇక మరి ఆ దేవుడు ఏం చేస్తాడో చూడాలి మేడం. మాకు సపోర్ట్ చేస్తలేరు మేడం. మాకు అసలు సపోర్టింగే చేస్తలేరు. మీరు మీ ఊళ్ళే మాట్లాడుకోరి, మీ ఊళ్ళే గ్రామ పంచాయతీ పెట్టుకోండి, మీ అన్నదమ్ములు మాట్లాడుకోరి, మాకు సంబంధం లేదు, మేము ఇచ్చేసినాము అన్నాడు. మా తమ్ముడిని అడిగితేనేమో నేను ఎందుకు ఇచ్చాను, నా 2 ఎకరాలు మాత్రం నేను తెచ్చుకున్నాను, నీ గుద్దలో దమ్ముంటే నువ్వు తెచ్చుకో, నువ్వు మొగోడు అయితే నువ్వు తెచ్చుకో, నువ్వు ఆడోను అయితే నువ్వు ఊకుంటావు, మొగోడు అయితే నువ్వు తెచ్చుకో అని రెచ్చగొట్టే మాటలు, గొడవలు పడే మాటలు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఇంత ఈ మధ్యలో కూడా ఒక లోకల్ లీడర్ కూడా, నువ్వు మొగోడు అయితే నీ చెక్కు నీ డబ్బులు తెచ్చుకో, మేము చూసుకుంటాము, ఎలా వస్తాయి నీకు చూసుకుంటామని కూడా బెదిరిస్తారు. అందుకని ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము మేడం. ఈరోజు వచ్చాము. మళ్ళీ మాకు కాంట్రాక్ట్ చేస్తామని చెప్పారు.
సిద్దిపేట కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి సార్ దగ్గరికి కూడా 10 సార్లు వెళ్ళాము. ఆయన కూడా ఇప్పిస్తా అని చెప్పాడు, కానీ వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళ దిక్కే మాట్లాడిండు. అందరూ వాళ్ళు ఒకటే అయిపోయారు. మేము ఏకాగ్రీయంగా ఉన్నాం. మేము ఒకరు సపోర్ట్ లేకుండా మాకు ప్లస్ చదువు ఒకటి రాదు. మేము ఇక్కడ రోజు వెళ్ళాలంటే తిరగలేక మేము ఇప్పుడు చాలించుకొని కూడా ఒక 2-3 ఇయర్స్ అయిపోయి ఇక్కడ చాలించుకున్నాం. ఇప్పుడు పార్టీ మారింది కాబట్టి ఈ అన్న సీఎం మాకు ఏదైనా న్యాయం చేస్తాడని వచ్చినాం ఇక్కడికి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. తమ భూమి సమస్య కోసం 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే అయినప్పటికీ ఎవరు స్పందించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్య చెప్పుకోవడానికి వచ్చారో ఇప్పుడైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అండ్ వెంటనే స్పందించాలి. అక్కడ వీఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా స్పందించడం లేదు, బెదిరిస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నాం అని ఒకవైపు ఇక్కడున్న బాధితులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.